హరహర మహాదేవ శంభో శంకర. మకర రాశి వారికి ఏప్రిల్ 19 అంటే అక్షయ తృతీయ తర్వాత జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మకర రాశి వారు చాలా అదృష్టవంతులు. ఏప్రిల్ 19 తర్వాత 3 పెద్ద శుభవార్తలనైతే వీరు ఖచ్చితంగా వింటారు. ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉండబోతుంది. ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుంచి మిమ్మల్ని ఆ దైవమే కాపాడింది. మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించింది. ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మీ చుట్టూ ఎవ్వరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి. ఏప్రిల్ 19 నుంచి అసలు మీకేం జరగబోతుంది అనే విషయాలు ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మకర రాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలానే ఉన్నాయి. మీరు చాలా అందంగా ఉంటారు. అందమైన మనస్సును కలిగి ఉంటారు. అందరితో ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలు అస్సలు మాట్లాడరు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు. ఏ పని చేసినా ఎన్నో నష్టాలు ఎదుర్కొన్నారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి అని అనుకుంటారు. దానికోసం ఎంతో కష్టపడతారు. అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది. మకర రాశి వారికి శని అధిపతి కాబట్టి శనిగ్రహం యొక్క అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. దానివలన ఎంతో అదృష్టం కలిసి వస్తుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. అప్పుల బాధ నుంచి విముక్తి లభిస్తుంది. మంచి మంచి శుభవార్తలు వింటారు. ఆగిపోయిన పనులన్నీ పూర్తి అవుతాయి. మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. మకర రాశి వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా సరే తెలివితో చేస్తారు. ఏ సమస్య వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొంటారు. వీరి మాటల్లో గొప్పతనం ఉంటుంది. గుండెల్లో ధైర్యం ఉంటుంది. అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ సమస్య వచ్చినా సరే వీరు తోడుగా ఉంటారు. వీరు ఎవరికి మోసం చేయరు. కానీ వీరినే కొంతమంది మోసం చేస్తారు. అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. దానివలన ఎంతో అదృష్టం వస్తుంది. ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి. ఏ పని చేసినా సరే మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి. మీకు ఉన్నటువంటి అప్పులన్నీ తొలగిపోతాయి. అనుకున్న పనులన్నీ జరుగుతాయి. మకర రాశి వారికి ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు, మొత్తం 9 పాదాలు మకర రాశి వారికి చెందుతాయి. వీరి కష్టానికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది. ఏప్రిల్ 19 నుంచి వీరికి కాలం కలిసి వస్తుంది. మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు అన్నీ తొలగిపోతాయి. మీకు మనశ్శాంతి లభిస్తుంది. మీరు అనుకున్నట్లుగా మీ జీవితం ఉండబోతుంది. విద్యార్థులకు మంచి విద్య లభిస్తుంది. మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఉద్యోగస్తులకు మంచి మంచి ప్రమోషన్లు వస్తాయి. జీతాలు పెరుగుతాయి. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది. మకర రాశి వారికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ కూడా ఉంటుంది. ఎవరైనా ఏదైనా అంటే చాలు అప్పుడే సీరియస్ అయిపోతారు. కోపంతో తిడతారు. ఆ తర్వాత బాధపడతారు. వీరికి జాలిగుణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. వీరిని నమ్మిన వారికి ఎప్పుడూ తోడుగా ఉంటారు. మకర రాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టరు. వీరికి ఏది చెయ్యాలనిపిస్తే అదే చేస్తారు. ఒకరు చెప్పింది అస్సలు చేయరు. వీరికి విలువ లేని చోట ఒక్క నిమిషం కూడా ఉండరు. జీవితంలో డబ్బు బాగా సంపాదించి సంతోషంగా బతకాలి అని అనుకుంటారు. మకర రాశి వారికి ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. ఆ దైవం ఎవరంటే సాక్షాత్తు ఆ మహాశివుడే. ఆ మహాశివుడి అనుగ్రహం మీపైన ఎప్పుడూ పుష్కలంగా ఉంటుంది. ఇప్పటి వరకు ఆ దైవమే ఎన్నో ప్రమాదాల నుంచి మిమ్మల్ని కాపాడుతూ వచ్చాడు. మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించాడు. సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి ఒక కొబ్బరికాయను కొట్టి 5 ప్రదక్షిణలు చేయాలి. దానివలన శివుడి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది. ఇక మీ జీవితంలో తిరుగే ఉండదు. అఖండ అదృష్టం కలిసి వస్తుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది. మీ కోరికలు అన్నీ నెరవేరుతాయి. అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి.
మంచి మంచి శుభవార్తలు వింటారు. అఖండ ధనలాభం కలుగుతుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. మీరెప్పుడూ చూడని డబ్బు చూస్తారు. మీ ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. ఏప్రిల్ 19 నుంచి మీకు ఆ శివుడు ఆశీస్సులు ఎక్కువగా ఉండబోతున్నాయి. దానివలన మిమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు. మీకు ఉన్నటువంటి శత్రువులు పూర్తిగా తొలగిపోతారు. ఆ శివుడి అనుగ్రహం మీ పైన ఉందంటే మీరు చాలా అదృష్టవంతులనే చెప్పుకోవచ్చు. ఇక మీకు వచ్చే అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు. మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. ఇప్పటి నుంచి మీకు మంచి రోజులు వస్తున్నాయి. మకర రాశి వారు ఈ సోమవారం రోజు శివాలయానికి వెళ్ళి పాలతో అభిషేకం చేయించుకోండి. దీనివలన మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. మీ ఇంటికి పట్టిన నరదిష్టి కూడా తొలగిపోతుంది. 4 దిక్కుల నుంచి డబ్బు వస్తుంది. మీ ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. మకర రాశి వారు ఎక్కువగా బయట వారి మాటలు నమ్మి ఏ పని చేయవద్దు. దానివలన మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకేది చెయ్యాలనిపిస్తే అదే చెయ్యండి. అంతేకాని బయట వారి సలహాలు మాత్రం అస్సలు తీసుకోవద్దు. మకర రాశి వారికి మంచి సంతానం కలుగుతుంది. పెళ్లి కోసం ఎదురు చూసేవారికి త్వరలోనే పెళ్లి జరుగుతుంది. ఈ 2 శుభవార్తలైతే మీకు ఖచ్చితంగా నెరవేరుతాయి. మకర రాశి వారిని పెళ్లి చేసుకున్న వారు చాలా అదృష్టవంతులు. వారికి జీవితంలో ఏ లోటు ఉండదు. మకర రాశి వారు మీకు వీలైతే పేదవారికి ఆహారాన్ని దానంగా చేయండి. దానివలన ఎంతో పుణ్యం లభిస్తుంది. మీ జీవితంలో ఉన్నటువంటి శని దోషాలు అన్నీ తొలగిపోతాయి. మీకు తగిలే అడ్డంకులన్నీ దూరమవుతాయి. ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు. రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. మకర రాశి వారు బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరితోనూ గొడవలు పడవద్దు. ఎవరికి ఏ సలహాలు ఇవ్వవద్దు. దానివలన మీకే నష్టం జరిగే అవకాశమైతే ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా KS అనే అక్షరంతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వలన మీ జీవితంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంది. మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది. కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలి అని అనుకుంటే సోమవారం లేదంటే శనివారం మొదలు పెట్టండి. దానివలన మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. ఇక ఈ 2 రోజుల్లో ఆకుపచ్చ రంగు బట్టలు మీరు అస్సలు వేసుకోవద్దు. ఒకవేళ వేసుకోవాలి అని అనుకుంటే వేరే రోజుల్లో మీరు నిరభ్యంతరంగా వేసుకోవచ్చు. దానివలన ఎలాంటి సమస్యలు రావు. ఎరుపు, తెలుపు, పసుపు, నీలం, గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు. మీకు కలిసి వచ్చే అదృష్ట సంఖ్యలు 3, 5, 7,